ఓయో రూమ్‌లో వేరే వోడితో కేక్ కట్ చేస్తూ దొరికేసిన నన్ను ప్రేమించిన మహారాణి. ఎందుకే ఇలా చేశావని అడిగితే, నా ఇష్టం నేను ఎవరితో అయినా తిరుగుతాను, ఎవరితో అయినా పడుకుంటాను నీకెందుకు అని చెప్పేసి అడిగింది. అసలేం జరిగిందంటే నేనొక బైక్ మెకానిక్‌ని. నాకు చదువు సరింగా అబ్బల. దానివల్ల నేను బైక్ రిపేర్ చేయడం నేర్చుకున్నాను. సొంతంగా ఒక షాప్ కూడా పెట్టుకున్నాను. అయితే నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. తనకి నేనంటే ఇష్టం. ఇద్దరం ప్రేమించుకున్నాం, తిరిగాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. తను కూడా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది. అయితే కొన్ని సంవత్సరాలు బానే ఉంది. రీసెంట్‌గా ఏమైందంటే ఆ అమ్మాయి నాతో సరింగా ఉండట్ల. మాట్లాడట్ల. ఫోన్‌లు కూడా చేయట్ల. సరే ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉందేమో అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఫోన్ చేసింది, మాట్లాడింది. సరే ఈ రోజున మా ఫ్రెండ్ పుట్టినరోజు ఉంది. మేమందరం కలిసి వాళ్ళ ఇంటికెళ్ళి కేక్ కోయించుదాం అనుకుంటున్నాం. నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా తనకి. సరే ఇలా కాదని చెప్పేసి షాప్ కట్టేసి ఆ అమ్మాయిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. తనేమో తన ఫ్రెండ్స్‌తో వెళ్తానుంది. కానీ ఒక్కదే వెళ్తుంది. తను ఒక్కదే అలా ఓయో రూమ్స్ దగ్గరికి వెళ్ళింది. ఇంతలో వేరే వాడు ఎవడో బైక్ మీద కేక్ పట్టుకుని వచ్చాడు. వీళ్ళిద్దరు కలిసి ఓయో రూమ్ లోకి వెళ్ళారు. ఒక చేత్తో నా ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తూ తలుపు కొట్టాను. కొంచెం సేపటి దాకా తీలా. ఆ తర్వాత మనోడు తలుపు తీసాడు. ఆ బెడ్ మీద కేక్ అంతా డెకరేట్ చేసి కేక్ కోయడానికి రెడీగా ఉన్నారు. ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుందని చెప్పేసి అడిగాను. అడిగితే దానికి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నేను నాకు ఇష్టం వచ్చినోడితో తిరుగుతా, నా ఇష్టం వచ్చినోడితో పడుకుంటా, నాకు నచ్చింది చేస్తా, నన్ను అడగడానికి నువ్వెవరు అని చెప్పేసి నన్నే అడిగింది. ఇదేంటే ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్నావు, ప్రేమించావు, పెళ్లి చేసుకుంటానన్నావు కదా అని చెప్పేసి అడిగా. నాకంటూ చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నీలాంటోని పెళ్లి చేసుకుంటే నీ షర్టుకి అంటుకున్న ఆయిల్ మరకలు ఉతకడంలో నా జీవితం అంతా అయిపోద్ది. నాకు అటువంటి జీవితం వద్దు. నీకు ఈ మాట ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. కానీ నువ్వే ఏదోలా తెలుసుకున్నావు. దయచేసి నన్ను ఇప్పటికైనా వదిలే అని చెప్పేశాను. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇటువంటి దానికోసమా నేను ఇంత చేశాను, ఇటువంటి బజార్ దానికోసమా మా అమ్మ నాన్నలు తిట్టాను, ఇవన్నీ గుర్తొచ్చిన ప్రతిసారి నా మీద నాకే చిరాకు, కంపిరం, అసహ్యం వేసింది. నీలాంటి బజార్ దాని వల్లే కదా మంచిగా ఉన్న అమ్మాయిలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అసలు ఇటువంటి ఆడదాన్ని ఏం చేయాలి? ఇటువంటి బజార్ దాన్ని మీరైతే ఏం చేస్తారు? కామెంట్ లో రాయండి. మంచిది.